ఎర్రగుంట్ల మండలం పొర్రుట్టి గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్ పేలి మహిళ మృతి. ఛార్జింగ్ పెట్టి పక్కనున్న సోఫాలో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఘటన. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కామెంట్స్. నకిలీ సీలు డాక్యుమెంట్లు సృష్టించి కష్టపడి సంపాదించుకున్న ఆస్తులని రాబందుల్లా దోచేస్తున్నారంటూ ఆరోపణలు. ఫార్మసీ కళాశాలలో అధ్యాపకులు లేకుండా నిబంధనలు పాటించకుండా విద్యార్థులను మోసం చేస్తున్నారంటూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు. బద్వేలు మండలం బైనపల్లి గ్రామంలో ఉద్రిక్తత. వైసీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఇంటిని కూల్చడానికి వచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అడ్డుకున్న గ్రామస్తులు. శ్రీకాంత్ రెడ్డి ఇండ్లు చెరువు తట్టలో ఉందంటూ ఇరిగేషన్ అధికారుల వాదన. నోటీసులు ఇచ్చి కూల్చండి అంటూ గ్రామస్తుల ఆందోళన. చెరువు మొత్తం సర్వే చేయండి అంటూ బైనపల్లి గ్రామస్తులు. ఇంత బాధాకరమైన దుర్ఘటన జరగడం చాలా నిజంగా చెప్పుకోవాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కక్ష సాధింపు చర్య కింద చేశారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ, మేము సర్పంచ్గా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా టీడీపీ అని కానీ వైసీపీ అని కానీ అందరికి కూడా మేము న్యాయం చేసినాం. ఏది కూడా వాళ్ళకు ఏ సమస్య వచ్చి ఎక్కడ పంచాయతీ ఆఫీసులకు వెళ్ళినా మా పరిధిలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అందరికి కూడా న్యాయం చేస్తూ వచ్చినాము. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలక్షన్కు ముందు తెలుగుదేశం లేక రమ్మని మమ్మల్ని చాలా ప్రెజర్ చేశారు. మేమైతే రాము, ఖచ్చితంగా మేము జగనన్న అమ్మటే ఉంటామని చెప్పినాం కరాఖండిగా. అయితే అది మనసులో పెట్టుకున్న వాళ్ళు ఎలక్షన్ జరిగిన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ ఇంత స్థాయిలో, ఈ స్థాయిలో మా మీద ఇంత కక్ష పెంచుకున్నారని చెప్పేసి మేము కళ్ళ కూడా అనుకోలేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం, కొంతమంది చెప్పిన అధికారుల ప్రకారము రితీష్ రెడ్డి గారు, రితీష్ రెడ్డి అన్న మీరే చల్లగా పడుకోండి, మీరే అన్నారు. అధికారికి ఫోన్ చేసి మీరు రూము పగలు కొడితే కుర్చీలో కూర్చోనండి అధికారంగా, లేదంటే మీరు కుర్చీలో కూర్చోకుండా రేపు నుంచి ఉద్యోగాలు మానేసుకోండి, ఇళ్లలో కూర్చోండి అని చెప్పేసి అంత గట్టిగా చెప్పినారు. మరి అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో మాకైతే తెలియదు. మేము ఏ రోజు కూడా మీ పార్టీ వాళ్ళకి కానీ, మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు, పెట్టము కూడా. మాకు అలాంటి ఉద్దేశాలు కూడా లేవు. కానీ మరి మీరు ఏ కొత్త సంస్కారం తీసుకొచ్చినో కానీ బద్వేల్లో ఇప్పటి వరకు జిల్లా రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయేమో, కానీ మన బద్వేలు ప్రాంతంలో మటుకు నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు 25 ఏళ్ల నుంచి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేగా గెలిపిస్తా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. వైసీపీ నాయకులే కూడా తిరుగుతూ ఉంటారు గోవిందరెడ్డి సార్ను. వాస్తవంగా చెప్పాలంటే, ఏంది సార్ మీరు అందరూ అంతా ఒకేలాగా ఉండాలి, సమన్వయం చేయాలమ్మా, మీరు ఇట్లా మాట్లాడద్దు అట్లా మాట్లాడద్దు అని అంటారు. అది కూడా గోవిందరెడ్డి సార్ మీద వైసీపీ నాయకులు ఒకంత కోపం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏవి కూడా లెక్కలో పెట్టుకోకుండా అతని సంస్కారాన్ని అతను నిలబెట్టుకున్నారు. కానీ టీడీపీ నాయకులు ఎందుకో తెలియదు కానీ వాళ్ళు కుసంస్కారాన్ని మటుకు ఎల్లబుచ్చుతున్నారు. అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఒకటే పని మీద పడ్డారు. భూములు కబ్జాలు, చిన్న తిరుతలను బెదిరించడాలు, డబ్బులు వసూలు చేసుకోవడాలు, ఇవన్నీ రెగ్యులర్ గా టీడీపీ నాయకులే మాకు చెప్తారు. ఒక వైసీపీ నాయకులకు సంబంధించిన కాదు, టీడీపీ నాయకులు ఎంతో మంది కూడా చెప్తా ఉన్నారు ఈ రకంగా చేస్తున్నారు మా నాయకులు, ఏం చేయాలి మేమని చెప్పేసి. అవన్నీ పేర్లు పెట్టడం, బయట పెట్టడం మాకు ఇష్టం లేదు. కనీసం ఇప్పటికైనా నేను నష్టపోయినా నాకేం సమస్య లేదు, పోతే పోయింది అనుకుంటాను, నా బాధ నేను పడతాను. కానీ ఇప్పటికైనా దీనికి స్వస్తి పలికి మీరందరూ కూడా మంచి పరిపాలన చేయండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మంచిగా పరిపాలించండి, అంతేగాని ఇలాంటి దుస్సాహకరమైన చర్యలు మటుకు చేయొద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్థలానికి సంబంధించి ఆయన మా అబ్బగారి తరం నుంచి దాదాపు 60 ఏళ్ల నుంచి ఇక్కడ బాంబులు వేసుకుంటా, కొట్టాలు వేసుకొని తర్వాత రేకులు ఇల్లు వేసుకోవడము,
కానీ ఈరోజు మాకేదో ఊర్లో చిన్న ఇల్లు ఉండదు, కానీ ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకునేదానికని చెప్పేసి మేము ఒక 8 ఏళ్ళ 9 ఏళ్ల క్రితం అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లోనే మేము నిర్మించుకున్నాము. దీనికి ఉత్తర వల్ల పక్క కూడా తెలుగుదేశం గవర్నమెంటే సిమెంట్ రోడ్డు వేసింది, మేము కూడా వేసింది కాదు అది. మరి వాళ్ళు చెరువులో ఎందుకు వేశారో, చెరువు తొట్లు ఎందుకు వేశారో మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా దీనికి ఎదురుగా మాకు ఎదురుగా ఒక 500 రూములు అటు చూపిస్తే తెలుసు. 500 రూములు మొత్తం చెరువులో నడి చెరువులో కట్టారు, వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తారో ఏమో. ఇవన్నీ కూడా మీరు ఇప్పటికైనా కూడా దీనికి జాగ్రత్తగా దీన్ని టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చర్యలు ముందు ముందు చేయొద్దని చెప్పేసి, ఇంకా చిన్న చితకొల మీద అసలు మీద పోగొద్దని చెప్పేసి ఇప్పటికే మీ మీద చాలా అలిగేషన్స్ వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికి స్వస్తి పలకపోతే మేము ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతాము. దాంట్లో వెనుకడుగు వేసేదే లేదు. మా పార్టీ తరఫు నుంచి మాకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నా ఉండకపోయినా కూడా నేను ఒక్కైనా మీ మీద పోరాడతాను. మీరు కానీ ఎక్కడైనా తప్పు చేసినా ఏం చేసినా కూడా మీరందరి మీద ఖచ్చితంగా నేను ప్రత్యక్షంగా పోరాడతాను. మా ఎమ్మెల్సీ గారు రాకపోని, ఎంపీ గారు రాకపోని, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోని, మా ఎమ్మెల్యే గారు రాకపోని, మా నాయకులు రాకపోని ఇది మటుకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. నితీష్ రెడ్డి అన్న మీకే చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా ఇవి సాధించుకుంటే బాగుంటుంది. లేదంటే మటుకు రాబోయే రోజుల్లో వేరేగా ఉంటుంది. ఇది మీరు బెదిరింపు అనుకోండి. వీడు ఇట్లా మాట్లాడుతున్నారని మీరు ఇంకా ఎక్కువ నా మీద కసి పెంచుకోవచ్చేమో, పెంచుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. పోర్మా మిల్లులో మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు యువతకు అవగాహన కల్పించిన పోలీసులు. మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోర్మా మిల్లులోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ. ముఖ్యంగా విద్యార్థులు యువత జాగ్రత్తగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ విద్యార్థులకు పోలీసులు అవగాహన. ఈ ర్యాలీలో పాల్గొన్న రెవెన్యూ, పోలీస్ మరియు విద్యార్థులు. సాంగ్ స్టార్ట్ చేయండి అమ్మా. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఉచిత వినికిడి అవగాహన శిబిరం స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వినికిడి అవగాహన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం నందు విజయవాడ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణం ప్రాంతంలోనే ఉన్నటువంటి ప్రజలు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొని వినికిడి పరీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల కరస్పాండెంట్ అరగటవేముల హరినారాయణ మాట్లాడుతూ, ఏదైనా ప్రమాదం జరిగే లోపే మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంగా ఉంటాం. కావున మన శరీర భాగాల్లో ఉన్నటువంటి చెవులు ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎందుకనగా మనము ఒకరి నుంచి ఒకరికి మాట్లాడే కమ్యూనికేషన్స్ శబ్దం ద్వారానే తెలుస్తుంది. కాబట్టి దాని లోపాలు ఎవరైనా ఉన్నా ఇప్పుడే తెలుసుకుని తగు జాగ్రత్తలు పడతారని కళాశాలలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.
ఎలక్ట్రిక్ బైక్ పేలి ఒక మహిళ అక్కడికక్కడే దుర్మరణ పాలైన ఘటన ఎర్రగుంట్ల మండలం పోట్లవుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోట్లవుర్తి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మ అనే మహిళ ఇంటిలోని వరండాలో ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెట్టి పక్కనే ఉన్న సోఫాలో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఎలక్ట్రికల్ బైక్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకటలక్ష్మమ్మ పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృత్యువాత పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి. మాది కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లవుర్తి గ్రామం. మేము తెల్లవారుజామున 3 గంటలకు ఛార్జింగ్ పెట్టినాము బయట పనికి వెళ్ళాలనేసి. తర్వాత 1 గంటకు అది పేలడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లనో బ్యాటరీ ఎట్లనో పేలింది. పక్కనే మా అమ్మ పడుకొనింది. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలిపోయింది. మా అమ్మ చనిపోయింది. అంటే ఈ బండి తీసుకున్నప్పటి నుంచి ఛార్జింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఏమైనా సమస్య చేసిందా? అలాంటిదేం లేదు. ఒకసారి అది ఛార్జింగ్ది కాలిపోయింది. మళ్ళీ అది రిపేర్ చేయించి ఫస్ట్ అదే ఛార్జింగ్ పెట్టేది బాక్స్, ఛార్జింగ్ బాక్స్ ఒకసారి కాలిపోయింటే మళ్ళీ కొత్తది వేరే తెచ్చినారు. అంటే స్టార్టింగ్ నుంచి ఇది నాకు సమస్య అనేది సమస్య ఏం రాలేదు. ఎప్పుడే బండి కానీ సమస్య ఏం రాలేదు. బండి మామూలుగానే వచ్చాయి, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఎన్ని గంటలకు జరిగింది? అయితే చీకట్లో 4 గంటలకు ఆ టైంలో. మేము 3 గంటలకు ఛార్జింగ్ పెట్టాము. మళ్ళీ ఇంకా వెళ్దాములే 5 కోట లేచి వెళ్దాంలే అనే లోపు ఇది జరిగింది 4 గంటలకు, 3:30, 4 ఆ టైంలో. అమ్మగారు ఒక్కరే ఉన్నారా పేలేటప్పుడు? కింద బండికి దగ్గరలో మంచం వేసుకొని మా అమ్మ కిందనే పడుకుంటుంది. మేము డైలీ పైన పడుకుంటాను అప్ స్టేర్లో. మా అమ్మ దగ్గరగా ఉండడం వల్ల మొత్తం అంతా బ్లాస్ట్ అయ్యి చనిపోయింది. మొత్తం కాలిపోయి చనిపోయింది. లేకుంటే పిల్లలంతా పెద్ద దగ్గరనే పండుకునేటోళ్ళు. నిన్న మొన్న మామూలుగా పైకి వచ్చి పాప ఒకటి పట్టుకున్నాను. 2 డేస్ నుంచి పడుకోలేదు. శుక్రవారం ప్రొద్దుటూరు నగరంలోని ఫార్మసీ కళాశాలలో అధ్యాపకులు లేకుండా, నిబంధనలు పాటించకుండా విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తూ కళాశాల నడుపుతున్నారని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు మాట్లాడుతూ, ఫార్మసీ విద్యలో నాణ్యత లేకుండా, అధ్యాపకులు లేకుండా, నిబంధనలు పాటించకుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాల, శ్రీనివాస ఫార్మసీ కళాశాలలో నడుపుతున్నారని, కనీస విద్యార్థులు ఫార్మసీ అంటే ప్రాక్టికల్స్ మరియు థియరీ మెథడ్ చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అధ్యాపకులే లేకుండా కళాశాల నడుపుతున్నారు. సీనియర్ విద్యార్థులతో క్లాసులు బోధిస్తూ ₹1000 వసూలు చేస్తున్నారు. ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా పొద్దుటూరు నగరంలోని ఫార్మసీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి నిబంధనలు పాటించకుండా, కనీసం అధ్యాపకులను కూడా మెయింటైన్ చేయకోకుండా, అక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులతోనే కొనసాగిస్తూ విద్యార్థుల నుంచి, విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ, లేదంటే రికార్డు కానీ, కెమికల్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఏమాత్రం స్ట్రక్చర్ మెయింటైన్ చేయకోకుండా ఇవాళ ప్రొద్దుటూరు నగరంలో ఉన్నటువంటి ఫార్మసీ కాలేజీలో లక్షల కోట్ల వ్యాపారం అక్రమంగా ఆర్జిస్తా ఉన్నారు. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తా ఉన్నది. నా పేరు పీటర్, పట్టణ సెక్రటరీని. ఇవాళ చూసుకుంటే ప్రత్యేకంగా ఫార్మసీ కాలేజీ ఇంత దారుణంగా ఉన్నాయంటే ఊరికే స్టూడెంట్స్ దగ్గర కొన్ని లక్షల రూపాయలు చూసుకుంటాను, విద్యార్థుల దగ్గర, పేరెంట్స్ దగ్గర కావస్తే ఎంఆర్ఓ
ఎంఆర్ఓ ఆఫీస్ చేత మేము పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతాం. కాబట్టి ఎంఆర్ఓ గారు అలాగే ఇతరుల అధికారులు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు వెంటనే దీని మీద స్పందించి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము డిమాండ్ చేస్తాం. అలాగే చూసుకుంటే అసలు స్టూడెంట్స్ సీనియర్స్ జూనియర్స్ కి క్లాసెస్ చెప్తారు, ఎంత దారుణంగా ఉండే ఇవాళ మనం చూసుకోవాలి. పేరెంట్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇది గుర్తించండి, మీరు ఒకసారి పోయి స్పందించండి. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఐపీ పెట్టి 5 కోట్లు బెంగళూరు పారిపోయారని మాకు సమాచారం వచ్చింది. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం అఖిల భారత విద్యార్థి సమాఖ్య పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతామని డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కామెంట్స్. ప్రొద్దుటూరులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని అర్థమవుతుంది. నకిలీ సీళ్లు, డాక్యుమెంట్లు సృష్టించి కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ రాబందుల్లా దోచేస్తున్నారు. ఎవరైనా స్థలాలు, భవనాలు కొనేటప్పుడు వాటి వివరాలు, దస్తావేజులు 1కి 2 సార్లు పరిశీలించుకొని కొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని ఆధారాలు ఇచ్చాకే శేఖర్ యాదవ్ స్థలం ఈ విషయంలో నిర్ధారించేందుకు అధికారులు కాలయాపన చేస్తున్నారు. మాది తప్పైతే చెప్పుతో కొట్టండి, 2 వర్గాల వారు ఆ స్థలంలోకి వెళ్ళి వద్దని చెప్పడం సరికాదు. ఎంపీపీ శేఖర్ యాదవ్ స్థలం వ్యవహారంపై స్థానిక డీఎస్పీకి స్టాంప్స్ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేస్తాం. ఎమ్మెల్యే వరదరాజురెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిని ప్రజాహితం కోసం పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రొద్దుటూరులో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజల ఆస్తులకు భంగం కలిగితే వైసీపీ వారి పక్షాన నిలబడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అన్ని రకాల ప్రజలకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేదు. నకిలీ డాక్యుమెంట్ల తయారీతో నకిలీ సీళ్లు తయారు చేసుకొని అధికారుల యొక్క సంతకాలు కూడా ఫోర్జరీ వాళ్ళే చేసి కష్టపడి సంపాదించుకున్న ప్రజల యొక్క ఆస్తులకు రాబందుల్లాగా వాలే పరిస్థితి ఏర్పడింది ప్రొద్దుటూరు పట్టణంలో. అందుకే బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, ఓ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా, 2 మార్లు ఎమ్మెల్యేగా మీ దయచేత కాబడిన నేను మీ కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసి చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరైనా ఆస్తులు కొనేటప్పుడు ఖాళీ జాగాలు కానీ, ఆ జాగాలలో చిన్నపాటి కన్స్ట్రక్షన్స్ ఏదైనా జరుగుతూ ఉండి కానీ, ఏదైనా కొనాలన్నప్పుడు 1కి 2 సార్లు, 2కు 3 సార్లు ఆలోచన చేసి ఆ పత్రాలను నిశ్చితంగా పరిశీలించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ ఎత్తి లింకు డాక్యుమెంట్ల జోలికి పోయి ఇంకా కొంత లోతుకు ఎవరి ద్వారా అయినా సరే విచారించుకున్న పిమ్మట ఇది సజావైనటువంటి పత్రాలే, ఇది సజావైనటువంటి లీగలైజ్గా ఉండబడిన ఆస్తే అని మీరు ధృవీకరించుకున్న పిమ్మట ఆస్తులను కొనుగోలు చేసే కార్యక్రమము, డబ్బులు కట్టే కార్యక్రమం చేయండి. లేదంటే కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి మీ పిల్లల కోసమని కూడబెట్టుకునే డబ్బును కోడి పిల్లను గద్దదన్నకపోయినట్టు ఇట్లాంటి మనుషులు నిన్న మొన్న జరిగిన ఉదంతాలు చూసినారు కదా. అది ఊహించుకునేదానికి ఎంతో బాధ కలిగే అంశం. ఎట్లా వీళ్ళు మోసం చేస్తున్నారనేది మొన్న నేను చెప్పిన శేఖర్ యాదవ్కి సంబంధించిన ఆస్తికి సంబంధించి ఎట్లా మోసం చేసినారు అనేది శేఖర్ యాదవ్ కూడా చెప్పినాడు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఈరోజు ఉంది కాబట్టి, అంతకు మించినటువంటి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళనేదో గబ్బు పట్టేయాలనే ఉద్దేశం కానీ, పోలీసులు ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళను విమర్శించాలని కానీ ఈ పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం కాదు. ముఖ్య ఉద్దేశం నాకు తెలిసిన సమాచారాన్ని మీకు పంచడం, మిమ్మల్ని జాగృతి చేయడం, మీ ఆస్తులకు భద్రత తీసుకునే విషయంలో మిమ్మల్ని చైతన్యపరిచే పాత్ర పోషించాలని చెప్పి నా దగ్గర ఉండే సమాచారాన్ని మీ ముందుకు తెస్తా ఉన్నా. ఉదాహరణకు శేఖర్కు సంబంధించిన ఆస్తికి సంబంధించి మనం చెప్పినాం. వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు, ఏ విధంగా మిమ్మల్ని మోసం చేయబోతారు అనే దానికి ఒక 2, 3, 4, 5 నిమిషాల్లోనే మీకు నేను ఎగ్జాంపుల్ చూపించబోతా. ఇది 1985లో తయారు చేసిన నకిలీ దస్తావేజు. 1985లో ఇది ఎట్లుంటుందంటే ఇట్లా వీళ్ళు చేసినది. ఇది
సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కాబడినటువంటి పత్రాల్లాగా తయారు చేసినది. దీంట్లో సబ్ రిజిస్టర్ సంతకం వాళ్ళదే ఉంటుంది, దస్తావేజ్ నెంబరు వాళ్ళే ఇస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. ఇక్కడ దస్తావేజ్ నెంబర్ అని ఒకటి ఇస్తారు. ఇక్కడ ఏ దస్తావేజ్కైనా ఒక నెంబర్ ఇస్తాడు. ఇది ఉంది నా ఏళ్ళు పెట్టే చోట 547 అని. ఏంది దస్తావేజ్ నెంబర్ అంటే కనుక మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో దస్తావేజ్ కొనుక్కొని స్టాంపులు రాసే అంతా రాసి పెట్టిన తర్వాత ఆ దస్తావేజ్కి ఒక నెంబరు అంటే 2025 సంవత్సరం ఇది 2025 సంవత్సరం ఈ నెల జూన్, ఈరోజు 27 జూన్ 27వ తారీఖున 2025 సంవత్సరం నేను ఒక ఆస్తి రిజిస్టర్ చేసుకుంటా ఉండేటప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నా దస్తావేజ్కి ఒక నెంబర్ ఇస్తాడు ఆయన. అంటే అంతకుముందు ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయో ఆ పిమ్మట ఉండేదే నాకు ఒక దస్తావేజ్ నెంబర్ ఇస్తాడు. ఈ దస్తావేజ్ నెంబర్ ప్రకారము వాళ్ళ ఇండెక్స్లో అంతా రిజిస్టర్ అవుతుంది. నేను ఏ ఆస్తి కొనుగోలు చేసినా ఏమనేది ఉంటుంది. లాస్ట్కు ఈ దస్తావేజ్ నెంబర్ కూడా వాళ్ళు వేసినారు 547 అని. ఎట్లా వేసినారు 547 అని అంటే ఊరికి నోటుకు వచ్చినది వేసినారు. ఈ 547 దస్తావేజ్ నెంబర్ వాళ్ళు వేసినారు కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి మేము పోయి ఈ 547 దస్తావేజులో ఏ ఆస్తి ఉంది, ఏది రిజిస్టర్ అయిందని చూస్తే 547 దస్తావేజుకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారం ఏంటంటే హనుమాన్ నగర్లో ఉండే 2.5 సెంటు యొక్క స్థలం. ఇది 85. దీని తర్వాత ఇదే ఆస్తి, సేమ్ ఇదే ఆస్తి, ఇంకా ఏం అక్షర మార్పు లేదు. ఇది 1980, ఇది 1980. సేమ్ ఏం మార్పు లేదు. దీంట్లో ఏం ఆస్తి ఉందో, ఏవి రాసినారో, ఏం దస్తావేజ్ నెంబర్ వేసినారో అక్షర మార్పు లేదు. అక్షర మార్పు ఉండేది ఏంటంటే 1985లో 198 దీంట్లో ఉంది, 198 దీంట్లో ఉంది, దీంట్లో 5 ఉంది, దీంట్లో 0 ఉంది. ఒక అక్షరమే మార్పు. ఆస్తి అంతా ఒకటే. ఎందుకు చేసినారు 80 సేమ్ అంటే కన్నా శేఖర్ ఆస్తి ఇది 1982లో పుట్టింది. శేఖర్కు 1982 అంటే ఈ భూమిని వెంచర్గా తయారు చేసి 35 ఫ్లాట్లుగా విడగొట్టి అమ్మేటప్పుడు ఈ ఆస్తి 1982లో పుట్టింది. 1982 ఇది 1982లో పుట్టింది కాబట్టి 1985లో వాళ్ళ నకిలీ డాక్యుమెంట్ ఉంటే దానికి అంత విలువ ఉండదేమో అని చెప్పి 80కి చేసినారు. అంటే దీనికంటే ముందు పుట్టిందని చూపించుకునే దానికోసం 80 చేసినారు. సరే చేసినారు, బాగానే ఉంది. నేను ఎట్లా మోసం చేస్తారు అనడానికి మీకు ప్రజలకు చెప్పేది ఏంటంటే 1980లో చేసిన ఈ దస్తావేజు నకిలీ. మీడియా మిత్రులందరికీ నమస్కారము. పొద్దుటూరు ప్రజలకు నమస్కారము. నేను 19వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతున్నాను. గత 4 రోజుల నుంచి నా మీద బ్లేమ్ చేయడం జరుగుతుంది. ఫేక్ డాక్యుమెంట్స్ ఏదో చూపించినట్టు చెప్తాను దానికి. అన్న శేఖర్ అన్న, దీంట్లో 22లో నువ్వు ముందర ఫర్నిచర్ షాపు కట్టినావు కదన్నా, ఆ పొద్దు మేము పిలిపించి కొలతలు పిలిపించినావు. ఆ రోజు వేసినప్పుడు మునీరు స్థలమే అని ఉండేది చెప్తున్నావు కదా ఉండడానికి. దానికి అప్పుడు ఉండేది ఏమి, ఇప్పుడు లేనిది ఏమన్నా ఉండడానికి. అప్పుడు నువ్వు మేమంతా ఒకే దాంట్లో ఉన్నాము పార్టీలో. దాని గురించి నువ్వు ఆ రోజు కొలతలు పెట్టినప్పుడు ఒక 3 అడుగులు 6 అడుగులు తక్కువ వచ్చింది. మనము ఇద్దరము 3 అడుగులు, నువ్వు 3 అడుగులు, నేను 3 అడుగులు తీసుకున్నాం అన్నావు. ఆడ కొలతలు వేసి మళ్ళీ ఇప్పుడు చూస్తే ఆడ 10 సెంట్లు ఆడ ఉంది. నేను వెనకాల ఉండేదానికి 9 సెంట్లు ఉంది. ఇప్పుడు అది ఉండే 9 సెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొలతలు వేపించుకోవాలంటే మళ్ళీ నాకంటే నీకు బాగా తెలుసులే. ఎందుకంటే నువ్వు స్టాంప్ రైటర్వి కాబట్టి నీకు అన్నీ బాగా తెలుసు. దీంట్లో పాత్రలు లోతులు చేసేదానికి నువ్వు స్టాంప్ రైటర్వి కాబట్టి నీకు అన్నీ తెలుసు. ఈ రోజు నువ్వు చెప్తున్నావు ఆ డాక్యుమెంట్లు ఫేక్లు గీకులు అని. ఆ రోజు నేను మీకనే కదా ఉండింది, వైసీపీ గవర్నమెంట్లో నేను కూడా ఉండింది. ఆ రోజు నువ్వేమైనా చేసి ఇచ్చినావు నాకు? ఏమైనా స్టాంపులు ఎన్ని తయారు చేయగా డాక్యుమెంట్ నువ్వే కదా ఇచ్చింది నాకు. ఆ డాక్యుమెంట్ నువ్వేనా ఇచ్చింది నాకు? అట్లా చెప్తే ఉండేదానికి నువ్వు ఏదో కాపాడాలని చేసేదానికి చేస్తున్నావు. ఇంకో పాయింట్, ఆ స్థలము మా అనుభవంలో ఉండేది కాబట్టి మేము అన్ని రోజులు చూసుకుని ఉండే దానికి ఉండేదానికి. ఆ స్థలం గురించి శివచంద్రారెడ్డి నాకు ఎటువంటి సంబంధం ఉందన్నా? శివచంద్రారెడ్డికి స్థలంకి ఏమైనా సంబంధం ఉందా? ఆయప్ప సర్పంచు ఆ కొత్తపల్లి పంచాయతీకి. నేను ప్లాన్ అప్రూవర్కి పోయినానో, వాటర్ ప్లాంట్ ట్యాప్కి పోయినానో, నేను వేరే దానికి అడిగింటా ఉండేదానికి.
దానికి నువ్వు ఆయప స్టాంపులు తయారు చేస్తున్నాడు, స్టాంపులు చేస్తే దానికి ఆయప మీద ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు ఉండడానికి? ఆయన ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనిషే కానీ ఇట్లా తప్పుడు పని చేసేవాడు కాదు మా అన్న శివజనడన్న. దానికి మీకు మీ అందరికీ తెలుసు, మీకు తెలియదేం లేదు. ఇవన్నీ గుడి పుటాలు చేయాలంటే మా శేఖర్ అన్న తర్వాతనే ఏదైనా కూడా అంటే ఏమని స్టాంప్ రైటర్ అన్నా శేఖర్ అన్న మర్చిపోయినా మనం చెప్పినావాడ స్టేషన్లో, నేను సార్ ముందు నేను స్టాంప్ రైటర్ని సార్ అని. ఆడ ఉండే దాంట్లో ఈ స్థలము 6 ఎకరాల 95 సెంట్లు, దాంట్లో 67లో పుట్టినాయి 3 డాక్యుమెంట్లు, 3 సర్వే నెంబర్లు. ఆ సర్వే నెంబర్లో 68 వరకే ఉన్నాయి. దాని మధ్యలో నుంచి 80 వరకు ఏడిపోయినా ఉండేదానికి. నువ్వు స్టాంప్ రైటర్వి, నీకు అన్నీ తెలుసు. పొద్దుటూరు ప్రజలకు తెలియదు ఏమరా అంటే ఆ పేపర్ కూడా నువ్వే చింపినావు. చింపి ఇట్లాంటి ఎన్ని చేసినావో, ఊర్లో పొద్దుటూరులో ఎన్ని చేసినారో ఎన్ని చేసారో అవి అందరికీ తెలుసు. నువ్వు చెప్పినావు తిరుపతిలో నేను సర్వేలో పని చేసినా, నువ్వు సర్వెంట్గా పని చేస్తే కోట్ల చేసి అడిగి వస్తానా? మొన్న నువ్వే చెప్పినావు నీ నోటి నుంచి 1,25,00,000 పెట్టి మా భార్య తాలుబట్టు క్యాష్ లెక్క కట్టినా అన్నావు. అట్లా ఏమైనా ఉంటే మాకు కూడా చెప్పున్నా, ఏదైనా మేము కూడా చూస్తాం దాన్ని ఉండేదానికి ఏదైనా ఉంటే. ఇంకొకటి ఏదైనా ఎత్తినా కూడా కొండాడన్న మీద మా ఎమ్మెల్యే పెద్దన్న మీద చెప్తారు. అట్లాడప్పుడు మేము చేయలేం. అన్నయ్య చెప్పిన కొండాడన్న మాకు ఉండేదానికి ఇరు వర్గాలది ఇద్దరిది డాక్యుమెంట్ చూసి న్యాయం చేయండి అని చెప్పినాడు. నువ్వు దాన్ని కూడా నువ్వు బ్లేమ్ చేసి ఎట్లా దానికి ఉండేదానికి? ఎవరైనా పెద్ద మనిషి ఏది చెప్పినా కూడా న్యాయంగా ఉంటుంది చెప్పేదానికి. నీ ఒక వన్ సైడ్ ఎవరు చెప్పాలి ఉండేదానికి, అది నువ్వు చేసింటావు. మన వాళ్ళు చేయరు ఎవరు ఉండేదానికి, మనం చేసేదానికి కూడా. మీరు చేస్తారు కూడా, చేస్తారండి, చేసినారు కూడా. నేను చెప్పాలండి ఇంకా ఉన్నాయి, ఇది రొంతనే ఉండేటన్నీ ఉన్నాయి ఇంకా చెప్పేది. ఇంకొకటి అన్నా, ఇప్పుడు మీరంతా చెప్తున్నారు ఉండేదానికి. ఇప్పుడు నేను కోర్టుకు వేసుకునే వాళ్ళన్నా, నువ్వు సుప్రీం కాదు నేను సుప్రీం కాదు ఉండేదానికి. కోర్టుకు సుప్రీం కాబట్టి కోర్టుని తెలుసుకుంటాం నేను ఉండేదానికి. నీది ఫేకో మాది ఫేకో తెలుస్తుంది ఉండేదానికి, అంతే.